హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో, ఈరోజైతే మేము చీరాల దగ్గర ఉన్నటువంటి రామాపురం బీచ్‌కి వెళ్ళే వ్లాగ్ అయితే మేము మీతో షేర్ చేస్తున్నాను. సో, మాదైతే కనుక గుంటూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి. అక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో, ఇప్పుడు మేము గుంటూరు మీదుగా బాపట్ల వెళ్తాము. అక్కడి నుంచి చీరాల వెళ్తామన్నమాట. సో, వెళ్ళే దారిలో ఈ రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రెండు వైపులా కూడా ఫుల్‌గా ట్రీస్ అయితే ఉన్నాయి. సో, ఇలాంటి రోడ్లు ఇప్పటి రోజుల్లో సిటీస్లో చూడడం అనేది చాలా రేర్ కదా. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చుట్టూ పొలాలు ఉన్నాయి వెళ్ళే దారిలో. చాలా గ్రీనరీతో అంత హాయిగా అనిపించిన తర్వాత మేము సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. బాపట్ల అయితే వచ్చేసాము. సో, అక్కడి నుంచి మేము చీరాల వెళ్ళిపోతాము. చీరాల నెక్స్ట్ ఈ రోడ్ అయితే కనుక మనం రిసార్ట్ బీచ్కి వెళ్ళే రోడ్ అండి. సో, వెళ్తున్న ప్రతి దారిలో కూడా చాలా బోర్డ్స్ అయితే కనిపించాయి. చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మేమైతే రివర్యా రిసార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ తర్వాత ప్లాన్ అయితే చేంజ్ చేసుకొని సీ బ్రీజ్కి అయితే వెళ్ళాము. సీ బ్రీజ్ అయితే మనకి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. బీచ్ దగ్గరలోనే ఉంటుంది. సో, అది ఎప్పుడో కట్టారంటండి సీ బ్రిడ్జ్ అనేది. సో, అందువల్ల మేము ఫస్ట్ ఇది ట్రై చేద్దాం అనుకున్నాము. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో వినాయకుడిది చిన్న కోవిల్ అయితే ఉందండి. గ్రీనరీతో చాలా బాగుంది రిసార్ట్ అయితే కనుక. బయట నుంచి కూడా బాగుంది. సో, మేము లోపలికైతే వెళ్ళిపోయాము. కార్ పక్కనే పార్క్ చేసుకున్నాము. పార్క్ చేసుకోవడానికి అలాగే మొత్తం కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మా పాపకైతే వెళ్ళగానే ఒక చిన్న బాధ అయితే కనిపించింది. సో, దాని వెనకాలే వెళ్ళిపోయింది. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి తిరగడానికి అదంతా కూడా. బాతులు కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. సో, ఎవరైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే కనుక మీ కిడ్స్తో కూడా రండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో, మేమైతే ఇంకా లోపలకి వెళ్ళిపోయాము. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా ప్రతి చెట్టుకి కూడా స్టోన్స్తో కింద డెకరేట్ అయితే చేశారు. సో, మా పాపకైతే ఆ స్టోన్స్ బాగా నచ్చేసాయి. సో, అవన్నీ ఊడిపికి వాటితో ఆడుకుంటుంది. కొడుతుంది. ఏం చేస్తున్నావు అడిగితే వంట చేస్తుందంట, చట్నీ చేస్తుందంట. సో, మాకు లంచ్ అయితే మా అమ్మాయి ప్రిపేర్ చేసేస్తుంది మరి. సో, ఆ తర్వాత మేమైతే సరౌండింగ్స్ మొత్తం కూడా చూస్తున్నామండి. అంతా కూడా చాలా గ్రీనరీతో ఉంది. సో, చాలామంది హైదరాబాద్ అట్లా లాంగ్ డిస్టెన్సెస్ నుంచి అయితే వస్తున్నారు. ఇక్కడ ఫోటోషూట్స్ అవి తీసుకుంటున్నారు. సో, ఫోటోషూట్స్కి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ రెంట్కి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఇంకా ఎవరికైనా హ్యాండ్లూమ్ వాటికి పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఇక్కడికి వస్తే కనుక ట్రై చేయండి. లోపల షాప్స్ అయితే ఉన్నాయి. లోపలంతా కూడా చాలా గ్రీనరీతో చాలా బాగుందండి. కొబ్బరి చెట్లు ఉన్నాయి. అలాగే పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దది. మేమైతే వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. సో, ఇక్కడికి లంచ్కి అయితే వచ్చేసాము. అది కూడా రిసార్ట్లోనే చిన్న రెస్టారెంట్ ఉంది. సో, అక్కడికైతే వచ్చేసాము. మేమైతే పెద్ద కొత్త ఐటమ్స్ అయితే ఏం ట్రై చేయలేదండి. చికెన్ బిర్యానీ అలాగే మష్రూమ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. మా పాపకైతే కర్డ్ రైసేనండి. ఆమె తినడమే చాలా కష్టం. సో, అక్కడి నుంచి మా అత్తయ్య మామయ్య అయితే మా పాపని ప్లే ఏరియాకి తీసుకొచ్చేసారు. సో, లంచ్ టైం ఆఫ్టర్నూన్ అవడం వల్ల చాలా ఎండగా ఉంది. అయినా తగ్గేదే లేదన్నట్టు మా పాప అయితే అన్నీ ట్రై చేస్తుంది. సో, వచ్చిన వెంటనే మేమైతే ఉయ్యాల ఎక్కించామండి. అప్పుడైతే బాగా ఏడ్చేసింది. కానీ ఇప్పుడు అంతా అలవాటు అయిపోయేటప్పటికి చాలా ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉందండి అన్నీ ట్రై చేయాలని. ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉంది, ట్రై చేస్తూనే ఉంది. మా అత్తయ్య మామయ్య కూడా విసుగు లేకుండా బాగా ఆడిచ్చారు మా పాపని. సో, మేమైతే పక్కకు వెళ్ళామండి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో, చూశారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో, మీతో పాటు మీ పిల్లల్ని కూడా తీసుకుని వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి రిసార్ట్లో. సో, మొత్తానికి రిసార్ట్ ప్లాన్ అయితే బాగా సక్సెస్ అయిందండి. అనుకోకుండానే ప్లాన్ చేసుకున్నామండి. సో, ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి కదా. సో, మాకైతే అందులో ఇదొకటండి. సో, మా పాప అయితే ఉయ్యాల ఎక్కించేంత వరకు అసలు ఊరుకోలేదు. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంది. తర్వాత మేమైతే కార్ దగ్గర అట్లా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. రిసార్ట్కి వెళ్ళాం కదా, ఇవే కదండి మనకు మెమరీస్గా ఉండేది తర్వాత. సో, నాకు మ్యారేజ్ అయితే 3 ఇయర్స్ అవుతుందండి. మా పాప ఇంకా తను కూడా 2 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి ఒక 2 మంత్స్లో. సో, బీచ్ అయితే చాలా బాగుందండి. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. బీచ్ కూడా వెళ్ళాము తర్వాత మేము. వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయండి. బీచ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించాయి బీచ్ దగ్గర కూడా.
చాలా ప్రశాంతంగా అనిపించింది బీచ్ దగ్గర కూర్చుంటే. ఇంకా మా పాప అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది. పిక్స్గా దిగుతావా అంటే అసలు ఎక్కడ ఒక్క చోట నించునేదే లేదు. మొత్తం రిసార్ట్ అంతా తిరిగేసింది మా పాప. ఇంకా తర్వాత బీచ్ దగ్గర అయితే మేము ఈ వెహికల్ అయితే ట్రై చేసామండి. ఆ రైడ్ చాలా బాగా అనిపించింది. సో నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ వెహికల్ ఎక్కడం. సో బాగా అనిపించింది. సో దాని తర్వాత అయితే బీచ్లో కొంత టైం అయితే మేము స్పెండ్ చేసామండి. మా పాప అయితే వాటర్లో ఫుల్గా ఆడేసుకుంది. తనకి ఇదే ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి వచ్చి ఇట్లా వాటర్లో ఆడుకోవడం. సో బాగా టైం స్పెండ్ చేసిందండి, బాగా ఎంజాయ్ చేసింది. కొంతసేపు అయితే మేము బీచ్ దగ్గర అయితే కొంచెం కూర్చున్నాము. సో ఇదేనండి ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.